సదావన్ భాగమీమహే మూర్ధానం రాయ ఆరభే. ఋగ్వేద సూక్తి. సదా సర్వరక్షక పరమేశ్వర విభూ, మేము అనుభవించుటకు ధనమును అర్పించుచున్నాము. అలాగే మేము ధన శిఖరంపై కూర్చుండి కర్తవ్యమైన ఘనకార్యములను చేయుదుముగాక. చూడండి, ఇక్కడ పరమేశ్వరుడు మనకు ఈ ఋగ్వేద సూక్తి ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, మనము భగవంతుని ధనము అర్పించాలి, ధనము కావాలని కోరాలి. అలాగే ఆ ధనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మన కర్తవ్య కర్మలను, గొప్ప గొప్ప ఘనకార్యాలను ఆ ధనముతో మనము చెయ్యాలని చెప్పి పరమేశ్వరుని అందుకొరకు మనము ధనమును భగవంతుని ఇవ్వాలని కోరాలని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అలా కాకుండా కేవలము ధనము కోరి ఆ ధనము చేత ఏ విధమైన గొప్ప కార్యములు, ధర్మకార్యములు, ఘనకార్యములు, కర్తవ్య కార్యములు చేయకుండా ఊరికే ధనాన్ని కూడబెట్టుకోవడానికి ధనం అర్పించకూడదు. ఓం